మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంతి. ఈరోజు మనం విజయనగరంలో ఉన్న కాశ్మీ హాస్పిటల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనతో పాటు డాక్టర్ వివేక్ గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సార్, జనరల్గా సీజన్ చేంజెస్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తుంటాయి. సో ప్రెసెంట్ మనమున్న ఈ వింటర్ సీజన్కి కోల్డ్, ఫ్లూ అనేవి వస్తుంటాయి. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో రీసెంట్గా ఈ సీజనల్గా పరంగా అంటే ప్రతి సీజన్లో మనకి ఫ్లూ ఇన్ఫెక్షన్లు వస్తాయండి. కానీ ఈ సీజన్లో ఫ్లూ ఇన్ఫెక్షన్ కొంచెం స్ట్రాంగ్, రెసిస్టెంట్, సివియర్ సిమ్టమ్స్తోనే వస్తున్నాయి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇంకొద్దిగా తగ్గింది. గత 3 months అయితే చాలా సివియర్ డ్రై కాఫ్, సివియర్ హై గ్రేడ్ ఫీవర్స్, బాడీ పెయిన్స్ ఇవి రావడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ అంటే 1-2 కేసులు మేము టెస్ట్కి కూడా పంపిస్తే ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్, బి పాజిటివ్లు వచ్చినాయి. సో మోస్ట్లీ ఈ సీజన్లో ఉండే ఫ్లూ కామన్ ఫ్లూ వేరు, నెక్స్ట్ ఇన్ఫ్లుయెంజా ఇవి కూడా ఉన్నవి. సో ఇన్ఫ్లుయెంజాని ఎలా కనుక్కుంటాం అని అంటే ఇంకా టెస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్స్ హై గ్రేడ్ ఫీవర్స్ మోర్ దెన్ 3 days, సివియర్ బాడీ పెయిన్స్, సివియర్ వీక్నెస్, సివియర్ డ్రై కాఫ్ ఉన్న పేషెంట్లో డైరెక్ట్ యూజువల్గా మనం ఫ్లూవిర్ ఆ ట్యాబ్లెట్ కనుక 75 mg 2 పూటలు స్టార్ట్ చేసుకుని అంటే 3 to 5 days, మ్యాక్సిమం 7 days వరకు కోర్స్ పెట్టుకుంటే పేషెంట్ ఎర్లీగా చాలా ఈజీగా రికవరీ అవుతారు. చాలా రేర్ సినారియోలో 90%, ఇప్పుడు 100 మందికి ట్రీట్ చేస్తే 95% మంది ఈజీగా రికవరీ అవుతారు. ఎక్కడో 2 to 3% మాత్రం సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ వరకు వెళ్తున్నారు. దట్ టు డిలే ట్రీట్మెంట్, ద ప్రజెంటేషన్ డిలే అవ్వడం, అంటే నార్మల్ రెగ్యులర్ ఫీవర్ అనుకుని వదిలేసుకోవడం, ఈ ఫీవర్ స్టార్ట్ చేయకపోవడం. బట్ ఎప్పుడైతే మన దగ్గరికి ప్రజెంట్ అవుతారో, నేను Day 2, Day 3 స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఒక పేషెంట్ అయితే బ్యాక్ అయితే మళ్ళీ రాలేదు. సో అదొకటి. సార్, క్రోనిక్ డిసీజెస్ ఉంటాయి కదా, సో దానికోసం ఏమైనా చెప్పదలుచుకున్నారా? సో క్రానిక్ డిసీజెస్ వస్తే ఇక్కడ నేను విజయనగరం స్పెసిఫిక్గా ఈ లొకాలిటీ చుట్టుపక్కల నేను గమనించిన 2 issues. ఒకటి ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ ప్రాండల్ షుగర్ అంటాం. పోస్ట్ ప్రాండల్ తిన్న తర్వాత షుగర్ మ్యాక్సిమం అందరూ 1.5 hour తర్వాత చెక్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఫాస్టింగ్ యూరిన్లో షుగరు, నెక్స్ట్ తిన్న తర్వాత యూరిన్లో షుగరు మ్యాక్సిమం అంటే 100 మంది నాకు బయట నుంచి వస్తుంటే 90 మంది ఆ చెక్ చేస్తున్నారు. అంటే ఫాస్టింగ్లో యూరిన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, తిన్న తర్వాత యూరిన్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ తిన్న తర్వాత 2 hours తర్వాత చెక్ చేయమని చెప్తాం. 1.5 hour కాన్సెప్ట్ అనేది లేదండి. ఓకే, అది ఒక పాయింట్. రెండోది, షుగర్ పేషెంట్లో ఇప్పుడు చాలామంది ఈ ఫాస్టింగ్ షుగరు, తిన్న తర్వాత షుగరు అంటే ఇప్పుడు మేము 3 months తర్వాత రమ్మంటాం. 3 months తర్వాత రమ్మంటే ఫాస్టింగ్ షుగరు, తిన్న తర్వాత షుగరు చేయించుకుని వచ్చేస్తారు. అది చాలా తప్పు. నెక్స్ట్, ఇనీషియల్గా షుగర్ ఉంది అని కనుక్కోవడానికి కొంతమంది ర్యాండమ్ షుగర్ చెక్ చేసుకుంటారు, 250 అని చూస్తారు, లోకల్గా ఏదో ట్యాబ్లెట్ స్టార్ట్ చేసేస్తారు. అది చాలా రాంగ్. ఎప్పుడైనా సరే మనం HbA1c అని అంటాం, గ్లైకో హెచ్బి ఆర్ HbA1c. ఇది 3 months యావరేజ్ షుగర్ అండి. ఎప్పుడైనా షుగర్ కన్ఫర్మ్ చేయాలి అండ్ యావరేజ్ అసలు నిజంగా ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే ఈ HbA1c అనేది మ్యాండేటరీ. HbA1c చేసుకుని అది 6.5 కంటే ఎక్కువ ఉంది అని అంటే అప్పుడు షుగర్ ఉంది అని నిర్ధారణ చేస్తాం. అండ్ ఎప్పుడైనా ఒకసారి నిర్ధారణ చేయడానికి HbA1c వాడతాం. నెక్స్ట్, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం పెట్టిన మెడిసిన్ ఎంతవరకు కంట్రోల్ అయింది అనేది తెలుసుకోవడానికి కూడా 3 నెలల తర్వాత మళ్ళీ ఫాస్టింగ్ షుగర్, తిన్న తర్వాత షుగర్ అనేది జస్ట్ బయట గైడ్ చేయడానికి తప్ప మెయిన్ ఇంపార్టెంట్ 3 months, ఎవ్రీ 3 months HbA1c చేయించుకోవాల్సిందే. HbA1c చేయించుకుంటేనే మనకి యావరేజ్ షుగర్ కంట్రోల్లో ఎంత ఉందో దాన్ని బట్టే మనకి షుగర్ వల్ల వచ్చే వ్యాధులు, న్యూరోపతి అంటే నరాల ప్రాబ్లము, కార్డియోమయోపతి హార్ట్ ప్రాబ్లమ్స్, నెఫ్రోపతి కిడ్నీ ప్రాబ్లమ్స్, రెటినోపతి కన్ను ప్రాబ్లమ్, ఇవన్నీ HbA1c బేస్ చేసుకునే మనకి జబ్బులు వస్తాయి. అంతే తప్ప ర్యాండమ్ షుగర్లు, ఫాస్టింగ్ షుగర్లు ఇవన్నీ జస్ట్ ఆ రోజు షుగర్లు తప్ప మనం ఎప్పుడు సాయంత్రం పూట షుగర్లు చెక్ చేయం, రాత్రి తిన్న తర్వాత ఎప్పుడు చెక్ చేయం, అవి ఎలా ఉన్నాయో మనకు తెలియవు. సో ఇవన్నీ చూడాలి అంటే ఎప్పుడైనా యావరేజ్ షుగర్ HbA1c అనేది ఇంపార్టెంట్ అండి. సో అదొకటి అమల్లో అందరూ తెచ్చుకుంటే బెటర్, అమలు చేయించుకోవడం బెటర్. ఎవ్రీ 3 months ఫర్ లైఫ్ లాంగ్ HbA1c ఈజ్ మ్యాండేటరీ. అండ్ పోస్ట్ ప్రాండల్ ఎప్పుడు 2 hours తర్వాత, అండ్ యూరిన్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేవాడికి బీపీ వచ్చేవాడికి ఇప్పుడు మనకి చెకప్ 1 month తర్వాత, 2 months తర్వాత వస్తాం. 1 month తర్వాత వచ్చినప్పుడు ఆబ్వియస్లీ హాస్పిటల్కి వచ్చినప్పుడు అమ్మ ఎంత ఉంటుంది చెకప్కి, హాస్పిటల్కి వస్తేనే కొద్దిగా టెన్షన్, వచ్చిన తర్వాత అది 10 points పెరుగుతుంది. ఆ 10 points పెరిగినంత మాత్రం ఆ రిపోర్ట్ చూసుకుని మేము బీపీ ట్యాబ్లెట్లు పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో ఒక బీపీ మెషిన్ కొనుక్కోండి. డిజిటల్ది నార్మల్ మేము చూసేదానికి ఒక 3 points తేడా ఉంటుంది కానీ పర్వాలేదు. సో డిజిటల్ తీసుకుని రోజుకి పొద్దున
మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ప్రతిరోజు అక్కర్లా మీకు వీలు కుదిరినప్పుడు 2-3 రోజులకు ఒకసారి అలాగా ఒక బుక్ తీసుకుని దాంట్లో డేటా మెయింటైన్ చేయండి. సో ఆ రికార్డింగ్స్ మనం చూసుకుని దాన్ని బట్టి మనం బీపీ ట్యాబ్లెట్ అడ్జస్ట్ చేస్తే ఇది కరెక్ట్ పద్ధతి. అంతే తప్ప 3 నెలలకు ఎప్పుడో మీరు వస్తారో ఆ బీపీ చూసి మార్చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అదొకటి పాటించండి. అండ్ ఎప్పుడైనా షుగరు బీపీలు ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవాలి, ఇయర్లీ వన్స్ కళ్ళ పరీక్ష చేయించుకోవాలి, ఇయర్లీ వన్స్ కిడ్నీ టెస్ట్, హార్ట్ చెకప్ ఇయర్లీ వన్స్ ఇవి చేయించుకోవాలండి. సార్ ఫైనల్ క్వశ్చన్, అంటే ప్రజెంట్ యూత్ అంతా ఫేస్ చేస్తుంది డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. సో యూత్కి మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? సో డిప్రెషన్, యాంగ్జైటీ ఇప్పుడు వెరీ వెరీ కామన్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మెయిన్ వర్క్ పరంగా టెన్షన్లు, యాంగ్జైటీలు, నెక్స్ట్ జబ్బుల పరంగా బాగా పెరిగినాయి. యాంగ్జైటీ పెరగడం, బీపీలు, షుగర్లు పెరగడం, స్ట్రెస్ పెరగడం, ఇవన్నీ పెరగడం, వీటి వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ పెరగడం, ఇవన్నీ పెరగడం వల్ల ఆబ్వియస్లీ యాంగ్జైటీ జబ్బులు అంతా సైకిల్. యాంగ్జైటీ పెరగడం, ఈ బీపీ షుగర్లు పెరగడం, మళ్ళీ వాటి వల్ల గుండె ప్రాబ్లం పెరగడం, ఈ వచ్చినాయి అని చెప్పి మళ్ళీ యాంగ్జైటీ, అవి తలుచుకుని యాంగ్జైటీ పెరగడం. సో చాలామంది జనాల్లో యాంగ్జైటీ అనేది చాలా 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 పెద్ద జబ్బు అయిపోతుంది. సో వీటికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇనీషియల్గా మెడికేషన్ అనేది చాలా చాలా అన్నెసెసరీ. సో ఇనీషియల్గా మనం ఏం చేసుకున్నాం అంటే మ్యాక్సిమం యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది బుర్రకు సంబంధించిన జబ్బు. మనకి ఫిజికల్గా ఎలాగో షుగర్ బీపీలు ఉంటాయో ఈ యాంగ్జైటీ, డిప్రెషను, ఎంత యాంగ్జైటీకి వెళ్తారంటే కొంతమంది ఫిట్స్ రూపంలో కూడా వస్తారు. అది యాక్చువల్గా ఫిట్స్ కాదు, యాంగ్జైటీ వల్ల వస్తుంది. సో వీటికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే మన బుర్రని మన కంట్రోల్లో ఉంచుకోవడం. దాన్ని ఎలా చేయాలి? యోగా, మెడిటేషన్, ఫస్ట్ ఈ పద్ధతులు అంటే మన బుర్రను మనం కంట్రోల్ చేసే పద్ధతుల్లో చేసుకోవడం. లేదు అవట్లా అయినా యాంగ్జైటీ బాగా పెరిగిపోతుంది, కౌన్సిలింగ్, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ అంటే వాడి బాధ ఏంటి, వాడు దేనివల్ల యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు, సో ఆ బాధను తొలగించడానికి సైకాలజిస్టులు ఉపయోగపడతారు. లేదు అప్పటికీ కుదరలేదు, దెన్ ద మెడికేషన్ పార్ట్ వస్తుంది. సో ఆ పద్ధతిలో ఫస్ట్ మెయిన్ యోగా, మెడిటేషన్ స్టార్ట్ చేయండి. 1 డేలో సాధ్యపడదు, ఒక వారంలో సాధ్యపడదు, ఒక నెలలో కూడా సాధ్యపడదు. ఒక 3 నెలలు, 6 నెలలు కంటిన్యూస్గా ప్రతిరోజు 15 గంట నుంచి 45 నిమిషాలు పెంచుకుంటూ వెళ్ళండి. యోగా కానీ మెడిటేషన్ కానీ రెండు సుమారుగా మన బుర్రను నియంత్రణలో పెట్టుకోవడానికి అవి చేయడం మొదలు పెట్టండి. మీ యాంగ్జైటీ ఏంటి, డిప్రెషన్ ఏంటి అన్నీ తగ్గిపోతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.